గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి లంగర్ హౌజ్ ఆనుకొని ఉన్నటువంటి మధుకే రిడ్జ్ అపార్ట్మెంట్స్ని కూల్చేస్తారనేటువంటి వార్త బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నివాసితులందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మూసీకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రతిరోజు నిద్రాహారాలు మానేసి బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు. మనతో పాటుగా ఇక్కడ నివాసితులు ఉన్నారు. మేడం, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు? ఏంటి అసలు మీ యొక్క ఇబ్బంది ఏం కనబడతా ఉంది ఇక్కడ ప్రధానంగా? మేము ఇక్కడికి వచ్చి 2013లో తీసుకున్నామండి. ఇక్కడ మేము తీసుకున్నప్పుడు, ఇక్కడ ఇల్లు తీసుకున్నప్పుడు మేము అన్నీ చూసుకొని అదే ఇక్కడ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంది, చుట్టూ అట్మాస్ఫియర్ అంతా బాగుంది, సో ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేద్దాము అన్నట్టుగా ఇక్కడ మేము కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత అంతా బాగానే ఉంది. మా పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇక్కడే మేము ఏదో ఒకటి చేసుకుంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం ఇక్కడ. ఇప్పుడు సడన్గా 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటి అంటే మూసి ఇట్లా బఫర్ జోను అది ఇది అని చెప్పేసి. సో ఓకే, మేము ఆల్రెడీ అంటే 30 మీటర్స్ డిస్టెన్స్లో మా బిల్డర్ గారు కన్స్ట్రక్ట్ చేశారు. సో ప్రాపర్ పట్టా ల్యాండ్ ఇదండి. మాకు ఎటువంటి అంటే దీనివల్ల లిటిగేషన్స్ అట్లాంటివి ఏవీ లేవు. కానీ సడన్గా ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఓకే మనం అందులో రామ్ కాబట్టి మేము పీస్ఫుల్గానే ఉన్నాం. సడన్గా ఒక 10 days బ్యాక్ 2013 యాక్ట్ ప్రకారం సంథింగ్ ఏదో అని చెప్పేసి మీది బఫర్లో ఉంది అని ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే వితిన్ 2 daysలోనే సరోవర్ దీని కింద గాంధీ సరోవర్ కింద మీది అక్వైర్ చేస్తున్నాము, 8990 సర్వే నెంబర్ అక్వైర్ చేస్తున్నాము అని చెప్పేసి అని అన్నారు. సో మేమందరం షాక్. ఎందుకంటే బఫర్లో లేదు, ఎందులో లేదు, సడన్గా సరోవర్ కింద తీసేయడం ఏంటి అని చెప్పేసి మేమందరం షాక్ అయ్యాము, టెన్షన్ పడ్డాము. ఇంకా అసలు 1 week 10 days నుంచి మాకు నిద్రలు కూడా ప్రాపర్గా లేవు. సో ఏమైంది అని అంటే దీని గురించి దీన్ని ఎట్లా కౌంటర్ చేయాలి, ఎట్లా మేము మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనేది కూడా మాకు అర్థం కాలేదు. తర్వాత ఫ్రెండ్స్ ద్వారా, మీ మీడియా ఛానల్స్ ద్వారా మేము ఇట్లా ముందుకు రావడం అయింది. సో సింపుల్ అండి, మాది పట్టా భూమి, మేము బఫర్లో లేము, మేము ఎటువంటి దాంట్లో లేము, అసలు మాది ప్రాపర్ పట్టా ల్యాండ్. అట్లాంటిది మీరు గాంధీ స్టాచ్యూ కోసము ఇప్పుడు 5,000 crores పెట్టేసి సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ కింద అని చెప్పేసి 1,00,000 కోట్లు అంటున్నారు, 5,000 కోట్లు అంటున్నారు, ఓ బ్యాంక్ నుంచి శాంక్షన్ అయిపోయింది అంటున్నారు. ఇవన్నీ వింటుంటే మాకు ఒకలాంటి భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇది, ఏదో ఒక ఫోబియా లాగా వస్తుంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, ఇన్ని సంవత్సరాలు మాది, మా సొంతది ఇది, మేము ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి ఈ మెమరీస్ అన్ని వదులుకొని వెళ్ళిపోవాలా, ఒకలాంటి టెన్షన్ తోటి మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మేము మీ మీడియా తరపు నుంచి మేము ఒకటే వేడుకుంటున్నామండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళాం, ఇది మా ల్యాండ్, మేము గవర్నమెంట్ దాంట్లో లేమండి. ప్రస్తుతానికి పేపర్లలో వచ్చినటువంటి విషయాన్ని మాత్రమే చూసారా, లేకపోతే అధికారులు మీ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఏమైనా చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది? మా దగ్గరికి ఎటువంటి అధికారులు రాలేదండి. పేపర్ నోటిఫికేషనే వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు గ్రామ సభ అని చెప్పేసి నిర్వహిస్తున్నాము అని చెప్పారు. ఓకే, మేము గ్రామ సభకి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాము. నెక్స్ట్ డే మీడియా నుంచి ఫేక్, ఇదంతా ఫేకు, మీడియా నుంచి మేము ఏమీ ఇవ్వలేదు, మేము ఇంకా అక్వైర్ చేయలేదు, మేము ఫండ్ కూడా అలాట్ చేయలేదు అని చెప్పేసి ఒక ఫేక్ అని చెప్పేసి మళ్ళీ క్రియేట్ చేశారు. నెక్స్ట్ డే మాకు గ్రామసభ, మాకు ఆర్డీఓ గారి నుంచి గ్రామసభ ఉంది అన్నారు. మేము ఫేక్ అనేది నమ్మాలా, ఆర్డీఓ గారు ఇచ్చేది నమ్మాలా, ఏది నమ్మాలి అని చెప్పేసి మేము మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే ఏదైతే నెక్స్ట్ డే ఉన్న గ్రామ సభని పోస్ట్ పోన్ చేసేసారు. ఇప్పటి వరకు ఎట్లాంటి ఖచ్చితంగా ప్రభుత్వము నిర్ణయం తీసుకొని గాంధీకి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి దాన్ని ఇక్కడ ఖచ్చితంగా పెడతాము, దీన్ని కూల్చేస్తామంటే ఎలాంటి రియాక్షన్ మీ నుంచి మేము చూడొచ్చు? లేదండి, మీరు డెవలప్ చేసుకోండి, మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి దేనికైనా మేము వెల్కమే. అట్లాంటిది వెల్కమ్ అని చెప్పేసి మా వాటిని అయితే మేము కూల్చుకొని మేమైతే వెల్కమ్ చెప్పలేం కదా. ఓ పని చేయండి, మాది మధు పార్క్ రిడ్జ్ కదండి, మధు పార్క్ రిడ్జ్ అని మా ప్రాణాలను తీసేసి మధు పార్క్ రిడ్జ్ ప్లేస్లో మహాత్మా గాంధీ పార్క్ అని పెట్టేసుకోండి. మధు పార్క్ అనేది ఉంది కదా, మహాత్మా గాంధీ పార్క్ అని పెట్టుకోండి, అయిపోతుంది కదా. మమ్మల్ని అందరినీ ఏదో ఒకటి చేసేసి అప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అంతేగాని మా ప్రాణాలను పెట్టేసి మీరు 5,000 crores ఇన్వెస్ట్ చేస్తాము దీనికి ప్రజా ప్రయోజనార్థము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ప్రజా ప్రయోజనార్థము ఎన్ని లేవండి డెవలప్ చేయడానికి. బయటికి వెళ్ళి మీరు ఇప్పుడు ప్రతి ఒక్కటి, ఇప్పుడు రైతులకి ఇప్పటి వరకు బీమా వెయ్యలేదు, రైతు బంధు వెయ్యలేదు, ఆడవాళ్ళకి 2,500 ఇస్తాము అని చెప్పేసి అన్నారు, అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ మీరు ఇచ్చారు చెప్పండి? ఫ్రీ బస్ ఇస్తున్నారు, అది ఎవరికి యూజ్ అండి? అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తున్నారు అనేది మాకు సంబంధం లేదండి, మా దాన్ని మేము మేము ఇక్కడ ఎప్పటి నుంచి 15 సంవత్సరాలండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయి కూడా ఆల్మోస్ట్ 2006-07లో, అప్పటి నుంచి విత్ అన్ని పర్మిషన్స్ తోటే మేము ఉన్నాం ఇక్కడ.
సో అట్లాంటిది ఇప్పుడు మీరు సడన్గా వచ్చేసి వెళ్ళిపోండి మేము ఇక్కడ ఖాళీ చేయాలి, మేము సరోవర్ కింద గాంధీ కింద తీసుకుంటాము అది ఇది అని అంటుంటే, అంటే గాంధీ కోసము మమ్మల్ని మేము రోడ్డు మీదకి రావాలా? మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ పర్పస్ అని చెప్పేసి ఆ పబ్లిక్లో మేము కూడా ఉన్నామండి. మీరు ఏదైతే పబ్లిక్ పర్పస్ అంటున్నారో ఆ పబ్లిక్లో మేము వన్ ఆఫ్ ది పబ్లిక్ మేము. సో మమ్మల్ని సఫర్ చేసేసి మీరు స్టాచ్యూ పెట్టడం ఏంటండి? మా లైఫ్ని సాక్రిఫైస్ చేసి మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చి గాంధీ గారిని కూర్చోబెడతామని ఆ బొమ్మ మీద గాంధీ బొమ్మ గారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతామంటున్నారు. మమ్మల్ని తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చోబెడతారా? మీరు కూర్చోబెట్టండి, గాంధీ గారిని కూర్చోబెట్టండి, మేము ఆల్వేస్ వెల్కమ్ అండి. రోజు మీరు ఇక్కడ పెడుతున్నారా, రోజు లేసి మేము దండం పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి గాంధీ గారికి మేము దండం పెడతాం. మేము గాంధీ గారు ఏమన్నారు, హింసతోటి వెళ్దాము అని చెప్పేసి, అహింస అనేది ఇంపార్టెంట్ కదా. అట్లా అని చెప్పేసి మమ్మల్ని హింసించి మీరు హింసా మార్గంలో అని అంటే గాంధీ గారిని గురించి ఆల్వేస్ వెల్కమ్ అండి. కొత్త ప్రాజెక్ట్స్కి మేము ఎప్పుడైనా వెల్కమే చెప్తాం. హైదరాబాద్ని డెవలప్ చేయండి, అట్లని చెప్పేసి మమ్మల్ని రోడ్డు మీదకి లాగి డెవలప్ చేస్తా అంటే మేము ఊరుకోమండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇది పరిస్థితి. ఇక్కడ చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.